శ్రీపతి నాగేంద్రం గారండి. మా నాగేంద్ర గారు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? ఇక్కడ 3 రోజుల నుంచి ఉంటున్నాం. 3 రోజుల నుంచి. ఎలా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్? ఎలా ఉన్నాయి? ఏముందండి, ఇళ్ళన్నీ మునిగిపోయి నానా ఇబ్బంది పడితే స్కూల్లోకి వచ్చి భోజనం చేసి పండుకుంటే బాగా చూస్తున్నారు మమ్మల్ని. తినేసేసి కాసేపు పండుకుని ఏదో ఆడవాళ్ళ ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చొని వెళ్ళిపోతున్నామండి. కాదమ్మా, అక్కడ మీ ఏరియాలో ఎలా ఉందంటే నీళ్లు బాగా వచ్చింది? అంబేద్కర్ కాలనీ ఫుల్ అయిపోయింది సార్. ఏ ఊరు ఇది? కొల్లూరు. కొల్లూరు అంబేద్కర్ కాలనీ ఫుల్ అయిపోయింది సార్. అసలు నీళ్ళు అసలు కాలనీలో సుమారు ఎంతమంది ఉంటారండి? 265 ఫ్లాట్లు సార్ ఇవి. అక్కడ అంబేద్కర్ కాలనీ 265. మొత్తం వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చారమ్మా? అందరూ చాలా మంది వచ్చేసారు. చాలా మంది, కొంతమంది ఎత్తుకెళ్ళారు, ఉన్నారు, కొనుక్కుంటున్నారు. నైట్ అలా చక్కగా పెడుతున్నారు. గవర్నమెంట్ తరఫున ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ ఇబ్బంది లేదండి. మరి అట్లాగే మెడికల్ సంబంధించి కానీ అన్ని ఇస్తున్నారండి. తల నొప్పి వచ్చినా ఇస్తున్నారు, కాళ్ళు నొప్పి వచ్చినా ఇస్తున్నారు, ఏదైనా ఇస్తున్నారు. గవర్నమెంట్ పదం అంతా ఇస్తున్నారు. చక్కగా చేసి పెడుతున్నారండి. ఎప్పుడు చూడలేదండి ఈ సంవత్సరం చూసి. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు మీరు ఈ మాటకి? బాగా చూస్తున్నారండి మమ్మల్ని. నాయకులు బాగా చూస్తున్నారు. ఇక్కడ అసలు చాలా ఫుడ్ బాగా అందంగా పెట్టేసి కడుపు నిండా పెడుతున్నారు. ఏమండి మా కొడుకులు లేకపోయినా ఎగరాలైనా ఎక్కడే తిని అక్కడే పడుకుంటున్నామండి. బాగా చూస్తున్నారండి. మీరేం చేస్తున్నారండి? ఒకసారి రండి మా ఊరు, మీరు కూడా చూడండి. ఒకసారి కొల్లూరు వచ్చి చూసి వెళ్ళండి మా పేదల్ని. అయ్యారు మీరు రాకపోతే ఎట్లాగూ ఆఫీసర్లైనా చూసి అది మమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా రావాలి. అందరు కూడా వచ్చి చూసి సమాధానం ఇచ్చి అంబేద్కర్ కానించి ఊరు మొత్తం చూసేసి వెళ్ళిపోండి. అంబేద్కర్ కానీ అసలు పల్లవ 265 ఫ్లాట్లు. దాని స్కెచ్ కూడా నాకు దగ్గర ఇవ్వమంటే ఇస్తాను నేను. బాగా చూస్తున్నారు, భోజనం పెడుతున్నారు. 72 ఏజ్ వచ్చినా కూడా అన్నం తిని ఇక్కడే పడుకుంటున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, ఆగిపోయిన వాళ్ళు కూడా మీరు ఎలా మోటివేట్ చేశారు? తీసుకొచ్చాము. గాలి వస్తుందండి, వచ్చేసేయండి. మీరు నమ్మొద్దు, గాలి రావట్లేదు అనొద్దు. ముందే నమ్ముతున్నాం మేము, గాలి ఉందని మాకు పై నుంచి ఆర్డర్ ఉంది. మీరు వచ్చేసేయండి, మీరు భోజనాలు అన్ని ఏర్పాట్లు చేసాము, ఉండండి అని చెప్తే మా సార్ అండి, పంచాయతీ ఆఫీసర్ గారు, మన సిబ్బంది వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు. అంటే పై స్థాయిలో మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు? ప్రతి ఒక్కరు బాగా కూడా చెప్పారు, వచ్చారు, అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. మీరు చూసినందుకు బాగున్నాయి. భోజనం కూడా బ్రహ్మాండం. ఓకేనమ్మా, ఓకే, థ్యాంక్ యూ అమ్మా. చెప్పాలి. నమస్తే, మీ పేరు? నమస్తే అండి, మేరీ కుమార్ గారు. అమ్మ, ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు మీరు? పొద్దుపూట నుంచి వచ్చామండి, ఇక్కడే ఉన్నాము. మాకు ఉండటానికి ఆశ్రయం ఇచ్చారు. పొద్దుపూట టిఫిన్ పెడుతున్నారు, రాత్రికి మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది, తిన్నంత పెడుతున్నారు. కలెక్టర్ గారు వినోద్ కుమార్ గారిని గౌరవించి సచివాలయ సిబ్బంది గాని, పోలీస్ సిబ్బంది గాని, ఆశా వర్కర్స్ గాని, ఇక్కడ వంట చేసే వాళ్ళు గాని మంచిగా చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల్ని ఆదిలక్ష్మి గారు చేపిస్తారు. ఇంటింటికి వర్షంలోనే సరే గొడుగు లేకుండా తడుచుకుంటూ వెళ్ళి ముక్కాలు తీపించడము, మనుషులు మంచి చెప్పలు మాట్లాడటము. మీరు ఇల్లు పడిపోయేటట్లు ఉంటాయి, మీరు పునరావసరానికి వెళ్ళండి హై స్కూల్లోకి, మీకు భోజనాలు అన్ని సలహా మీరా మేమందరం వచ్చి 3 రోజులు ఇక్కడే ఉంటున్నాము. మాకు ఏ లోటు లేదు. ఆశా వర్కర్స్ కూడా గర్భిణీ స్త్రీలని, పసిబిడ్డల్ని, బాలింతల్ని మంచిగా చూసుకుంటున్నారు. ఏమి ఇబ్బంది పెట్టలేదు. వచ్చారండి, ఎమ్మెల్యే స్థాయి గారు వచ్చారు, గమనించారు. మాకు కొంత సహాయం చేయమని బ్లాంకెట్లు కూడా ఇచ్చారు అన్నట్టు తిన్నాము. మరి సాయంత్రం ఇస్తారు మాకు, మేము సంతోషంగా ఇంటికి వెళ్తామండి. వెరీ గుడ్, బాగుంది. అంటే మీకు ఫెసిలిటీస్ బాగా నచ్చింది. మరి ఈ సందర్భంగా ఈ డిపార్ట్మెంట్ పనిచేసి చంద్రబాబు నాయుడు గారికి ఏం చేయాలి అనుకుంటున్నారు? థ్యాంక్ యూ చెప్తాము. మీ మాటలో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారండి, థ్యాంక్స్ అండి. సార్ గారండి మంచిగా పరిపాలన చేస్తారు. మంగయ్య గారు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? 3 రోజుల నుంచి. ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్? బాగున్నాయి. అంటే మీరు వచ్చిన దగ్గర నుంచి బాగా చూసారా? టైంకి ఏమి ఇబ్బంది లేదు కదా? ఓకే, ఎవరికి ధన్యవాదాలు అంటారు? చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అంటారు. అంటే గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్లు బాగా పనిచేశారంటారు. ఓకే, అంటే ఎమ్మెల్యే స్థాయి కూడా రోజు వచ్చారంట ఎమ్మెల్యే గారు కూడా. ఓకే, కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి డిపార్ట్మెంట్ మీకు ఇబ్బంది లేకుండా చేశారు. మీకు ఆనందంగా ఉంది అబ్బాయి, మీరు ఏమి ఇబ్బంది పడలా. ఎన్ని రోజుల నుంచి ఉన్నారు మీరు?
నేను సంవత్సరాల నుంచి ఉన్నాను. అదే మీరు స్కూల్లో పనిచేస్తారా? ఎలా ఉంది అది కొత్తగా వచ్చిన జనానికి? ఈనాడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ ఆశా వర్కర్లు కానీ, ఈ మిడ్ డే మీల్స్ వర్కర్లు కానీ, మందులు ఇచ్చే డాక్టర్లు బ్రహ్మాండంగా ఇచ్చారు. బాగా జరిగింది. బాగా చూస్తున్నారంటావు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెబుతావు మరి నీ మాటల్లో? చంద్రబాబు నాయుడు గారు చెప్పేదే ఉంది, ప్రజలు బాగుండి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు బాగున్నట్టుగా. అంతేనంటావా? ప్రజలు బాగోగులు చూసిన ముఖ్యమంత్రి. అవును. మరి ఆశా వర్కర్లు ఉన్నారు, వాళ్ళు 4 రోజులు చాకరీ చేస్తున్నారు, దాన్ని కూడా గమనించాలిగా. అవును. మరి అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, వాళ్ళు కూడా 3 రోజులు చేస్తున్నారు. ప్రజలు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, మందులు అందించడం. మరి మన గర్భిణీ స్త్రీ వచ్చింది, చక్కగా చూశారు. నేను ఎక్కడ ఎప్పుడు ఎరగనట్టు. ఏది ఈ వానలోనేనా? ఈ తుఫాను మూలాన బాగా చూశారు, అందరినీ బాగా చూశారు. అన్ని డిపార్ట్మెంట్లు బాగా పనిచేస్తున్నాయి. ఏ ఇబ్బంది కుదవలేదండి. అధికారికంగా ప్రభుత్వం ముందు చర్య తీసుకుంది. ఓకే. రెడ్ హార్ట్ చెప్పినట్టుగా బాగా జరిగింది. ఈ మీడియా వాళ్ళు కూడా బాగా సహకరించారు. ఉప్పు తప్పులు ఉన్నా అడిగి తెలుసుకున్నారు, దాన్ని బట్టి చెబుతున్నారు. జరిగింది బాగుంది. ఓకే ఓకే బాబా, థ్యాంక్ యూ. వెంకటేశ్వర గారు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మీరు 3 రోజుల నుంచి. ఎట్లా ఉంది మీరు వచ్చిన దగ్గర నుంచి? బాగా చూస్తున్నారా? అంటే భోజనానికి ఏమి ఇబ్బంది పడలేదుగా? అట్లా ఏదైనా బాగోపోయినా మందులు ఇవ్వటం కానీ ఎలా ఉంది? మీరు ఎక్కడ ఏ ఊరు నుంచి వచ్చారు? కొల్లూరు కట్ట మీద అనమాట. అక్కడ బాగా విపరీతంగా వాటర్ వచ్చిందా? మాకు పూరీలండి, పైకప్పు మొత్తం అయ్యో గాలికి గుడ్లు బొడ్లు చచ్చిపోయింది. ఇంట్లో ఉంటలేదు, నీళ్ళు పక్కకు పుట్టిన లేదండి. అట్లాంటి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు వీళ్ళందరూ చెప్పి. ఏదైనా గవర్నమెంట్ పరంగా మీకు భోజనానికి కానీ ఉండటానికి కానీ ఇబ్బంది లేదు కదా? బాగా చూశారుగా. ఓకే బాబా, మీ పేరు? నా పేరు బాలకృష్ణ. ఎన్ని రోజుల నుంచి ఉంటారు మీరు? 3 రోజుల నుంచి. ఎట్లా ఉంది మీరు వచ్చిన దగ్గర నుంచి? బాగా చూసారా లేకపోతే వాళ్ళు చెబుతున్నారా? మాట్లాడారు. బాగా చూసారు. భోజనానికి ఏమి ఇబ్బంది లేదు, ఏదైనా బాగోపోయిన మందులు ఇవ్వటం కానీ. ఓకే. మీకు ఎక్కడ మీరు ఎక్కడ కొల్లూరే? అంటే ఎంతమంది వచ్చారు మీకు తెలుసు? మీ ఏరియా నుంచి ఇక్కడే? ఓకే. ఏదేమైనా బాగున్నాయి, గవర్నమెంట్ బాగానే పట్టించుకుంది.